హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేడీస్ ఫ్యాషన్. ఈరోజు మేము మగ్గం స్టాండ్ చిన్న సైజ్ది తెప్పించుకున్నాము. దీన్ని నేను మీషోలోనే ఆర్డర్ చేశానండి. ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. ఇది ఈరోజు వచ్చింది. ఇదిగోండి, ఇది ఎలా ఉంటుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి. దీని లింక్ మేము కింద నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్ చేయండి కావాలనుకున్న వాళ్ళు. దీనికి మొత్తం 2 లెగ్స్ వస్తాయి, అలాగే ఒక ట్రయాంగిల్ షేప్లో కింద స్టాండ్ వస్తుంది, పైన ఏమో స్క్వేర్ షేప్లో వస్తుంది. క్లిప్స్ ఇవి. క్లిప్స్ మనం క్లాత్ని అటాచ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఆల్రెడీ మీకు నేను పెద్ద స్టాండ్ ఎలా పెట్టుకోవాలో చూపించాను కదా, అందులో వాడే క్లిప్సే ఇందులో వాడతాము, ఆ టైపే. ఇది చూడండి, ఈ స్టాండ్ ఇలా బిగించుకోవాలి. ఇవి అడ్జస్ట్మెంట్ అనమాట. పైకి కిందకి మనం కుర్చీలో కూర్చుంటే ఎంతవరకు మనకు కన్వీనియంట్గా ఉంటుందో అంతవరకు వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగండి, ఇలా బోల్ట్ ఉంది కదా, దీన్ని బిగించుకోవాలి. దీన్ని బిగించి ఇలాగ అడ్జస్ట్ చేయాలి. ఇటు సైడ్ అటు సైడ్ మనం సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకొని టైట్గా బిగించుకోవాలి. బిగించుకున్న తర్వాత ఇవి రెంచ్ తోటి టైట్ చేసుకోవాలి. డ్రెస్ అండి ఇది, పాపకి నేను స్టిచ్ చేస్తున్నాను. దీని మీద మగ్గం వర్క్ చేస్తున్నాను. సిల్క్ క్లాత్ అయినా సరే మనం దీని మీద ఈజీగా ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఈ క్లిప్స్ ద్వారా. ఇది ఫ్రేమ్ అయితే చిన్నదే, బట్ మనకైతే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇలాగ నేను దీని మీద కూర్చొని కన్వీనియంట్గా నేను స్టిచ్ చేయగలుగుతున్నాను. మనకి మూమెంట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఇంకా ఇది అందట్లేదు అనుకుంటే దీన్ని ఇంకా పైకి మూవ్ చేసుకొని దీన్ని ఇలాగా ఫిట్ చేసుకోవచ్చు. మీకు ప్రతి కూడా చూపిస్తాను, చూడండి. చేసుకొని ఇలా పైకి ఎత్తుకోవాలి, చూడండి. అలాగే ఇటు సైడ్ కూడా చాలా ఈజీగా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి మూవ్ అవుతుంది కావాలనుకుంటే. ఇలాగా మనకి ఇలాగ కావాలి, ఏదైనా స్టోన్స్ అంటించాలి ఈజీగా అనుకుంటే ఇలా మూవ్ చేసుకోవచ్చు. లేదు వద్దు మనకి అనుకుంటే ఇలాగ పెట్టుకొని ఇక్కడ మనకి నేను ఇందాక ఆల్రెడీ చూపించాను కదా వీడియోలో, ఇక్కడ స్క్రూలు ఉంటాయి, వాటిని టైట్గా బిగించుకుంటే ఇది ఇలా మనకి మూవ్మెంట్ అనేది ఉండదు, చాలా ఫ్రీగా ఉంటుంది. ఎలా కావాలంటే అలా బిగించుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలోని ఈ ఫ్రేమ్ కరెక్ట్గా మనకి లెవెల్ ఎలా వచ్చేలాగా బిగించాలి ఫ్రేమ్కి క్లాత్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎవరికైనా నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.